హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్బీ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అండి. నేను మీకు ఈరోజు ఇంట్లోనే హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, నేను మీకు ఈరోజు 2 టైప్స్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే చూపిస్తాను. ఒకటేమో రెగ్యులర్గా యూజ్ చేయడానికి, ఇంకోటేమో ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనము డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేసుకుంటాం కదా, అప్పుడు ఒకటి యూజ్ చేయడానికి ఒక హెయిర్ సెట్టింగ్ స్ప్రే చూపిస్తాను. ఓకే అండి, హెయిర్ సెట్టింగ్ స్ప్రేకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఓకేనా? ఓకే అండి, నేను మీకు ఇప్పుడు ఫస్ట్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఎలా తయారు చేసుకుంటారో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చూపిస్తాను. ఒక స్ప్రే బాటిల్ అండి, ఒకటి స్ప్రే బాటిల్ కావాలి. అలోవెరా జెల్, మీరు ఏ అలోవెరా జెల్ వాడితే ఆ అలోవెరా జెల్ అండి. ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి, విటమిన్ ఇది. ఆ తర్వాత మినరల్ వాటర్. ఓకేనా? ఇప్పుడు ఇంటి స్ప్రే బాటిల్లోకి వాటర్ తీసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేయాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అండి అలోవెరా జెల్ వేయాలి. ఓకేనా? విటమిన్ ఈ అండ్ అలోవెరా జెల్ వేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి బాగా షేక్ చేయాలి. మన ఫస్ట్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హెయిర్ సెట్టింగ్ స్ప్రేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సెకండ్ హెయిర్ సెట్టింగ్ స్ప్రేకి లూకెవామ్ వాటర్, ఒక ఎంటీ స్ప్రే బాటిల్, ఇంకా షుగర్ కావాలి అండి. ఇప్పుడు సెకండ్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 1 టీ స్పూన్ షుగరు లూకెవామ్ వాటర్లో వేయాలి. వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలండి. దీన్ని ఈ ఎంటీ బాటిల్లోకి తీసుకోవాలి. ఆ వాటర్ని ఈ ఎంటీ బాటిల్లోకి తీసుకొని బాగా షేక్ చేయాలి. అంతే అండి, సెకండ్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందామండి. ఫస్ట్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే అలోవెరా హెయిర్ సెట్టింగ్ స్ప్రే అండి. ఇందులో అలోవెరా జెల్ ఉంది, ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయండి. దీనివల్ల హెయిర్కి షైనింగ్ అనేది వస్తూ ఉంటుందండి. ఇది ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది చాలా న్యాచురల్ అండి. మనకు హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు, అంటే పోనీటైల్ కానీ హెయిర్ కానీ వదులుకున్నప్పుడు మనకు బేబీ హెయిర్ అనేది వస్తూ ఉంటుందండి. అది రాకుండా ఆ బేబీ హెయిర్ పైన దీన్ని స్ప్రే చేయాలి. స్ప్రే చేసేసి కోమ్ చేసేసుకోవాలండి. అలా కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది. కోమ్ పైన డైరెక్ట్గా ఈ స్ప్రే చేసేసుకొని హెయిర్ సెట్టింగ్ స్ప్రేను ఆ తర్వాత కోమ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బేబీ హెయిర్ అనేది రాకుండా హెయిర్ అనేది పోనీటైల్ కానీ వేరే మనం వదిలేసుకున్న ఏ హెయిర్ కానీ అలాంటి సెట్ అయిపోతూ ఉంటుందండి. ఇది రిఫ్రిజిరేటర్లో కన్నా స్టోర్ చేస్తే 20 to 25 డేస్ వరకు స్టోర్ అవుతుంది. అదే రూమ్ టెంపరేచర్లో కానీ స్టోర్ చేస్తే 10 to 15 డేస్ వరకు స్టోర్ అవుతుందండి. అలానే ఇప్పుడు మనం సెకండ్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే చూద్దాము. సెకండ్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే అండి, షుగర్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే. ఇది మనం పార్టీస్కి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనం పఫ్ కానీ ఏదైనా డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేసుకుంటాం కదా, అవి చాలా టైం వరకు అలానే ఉండడానికి ఈ హెయిర్ సెట్టింగ్ స్ప్రే వాడొచ్చండి. ఇది పఫ్ మీద కానీ మీరు చేసుకున్న హెయిర్ స్టైల్ మీద కానీ లైట్గా అలా స్ప్రే చేసేసుకోవాలండి. ఎక్కువ స్ప్రే చేయకూడదు, చాలా లైట్గా స్ప్రే చేసేసుకోవాలి. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఆ పఫ్ కానీ మీరు వేసుకున్న హెయిర్ స్టైల్ కానీ అది అలానే చాలాసేపు వరకు ఉంటుందండి, చెదిరిపోకుండా అలానే ఉండిపోతుంది. ఇంకా ఇది రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తే కనుక 20 to 25 డేస్ వరకు స్టోర్ చేయొచ్చండి. రూమ్ టెంపరేచర్లో ఉంటే కనుక 10 to 15 డేస్ వరకు స్టోర్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.